ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వాళ్ళ ఫస్ట్ టార్గెట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేసి అంటున్నారు. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ కి ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు అన్నట్లు బలమైన నాయకులు మనకు కావాలి. క్యాడర్ ఎలాగ ఉందనేసి మీరు చెప్తున్నారు. సో ఎలా వ్యూహాత్మకమైన రాజకీయాలు ఎలా చేయగలరు? చాలా మంది పోటీ ఉన్నారు. 5 ఇయర్ ప్లాన్ లో ముందుకెళ్ళాలి. అంటే 2029 టార్గెట్ గా ముందుకెళ్ళాలి. ఈ రోజు వీళ్ళకి అధికారం అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కాదు. నేను అదే 2029 టార్గెట్ గా ముందుకెళ్లాలంటే అనేక మజిలీలు ఉంటాయి. అది మున్సిపాలిటీస్ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, మండల వాట్ యు సే లోకల్ బాడీస్. ఒక మాటలో చెప్పాలి, లోకల్ బాడీ ఎన్నికలు కానీ, తర్వాత కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ కానీ, కోఆపరేటివ్ సొసైటీస్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. ఈ స్టేజ్ బై స్టేజ్ సర్పంచ్ల దగ్గర నుంచి ఈవేళ వాళ్ళ బలమైన క్యాండిడేట్ నిలబెట్టుకుని మరి ఆ పోటీలో కనుక నిలబడినట్టయితే ప్రధానంగా బీఆర్ఎస్ ఎప్పుడైతే వీక్ అయిందో న్యాచురల్ గా ఏమవుతుందంటే ఇక్కడ బీజేపీ కొన్న మైనస్, టీడీపీ కొన్న ప్లస్ ఏంటంటే మైనార్టీస్. క్రిస్టియన్ మైనార్టీస్ ఎన్ని చేసినప్పటికి కూడా 80% కాంగ్రెస్ కు ఉంటారు. బీజేపీ టీఆర్ఎస్ వదిలేస్తారు, కాంగ్రెస్ కే ఉంటారు. ముస్లిం మైనార్టీస్ లో మాత్రం కాంగ్రెస్ టీడీపీ మధ్య అక్కడ అడ్జస్ట్ అవడానికి ప్రయత్నం చేస్తారు, బీఆర్ఎస్ విడిచిపెట్టి. బీజేపీ సైడ్ అయితే పోలేరు. క్రిస్టియన్ ముస్లిం మైనార్టీస్ మాత్రం బీజేపీకి పోరు కాబట్టి ఆ వాక్యూమ్ ని టీడీపీ ఫిలప్ చేయడానికి ఉపయోగపడుతుంది కాంగ్రెస్ తో పాటు. సో అదొక అడ్వాంటేజ్. అయితే వెనుకబడే వర్గాలు దళితులకు వచ్చేటప్పటికి రాజకీయ అధికారంగా వచ్చేటప్పుడు వీళ్ళ కాంగ్రెస్ లో మరి దళితులకు కూడా డిప్యూటీ సీఎం దగ్గర నుంచి ప్రాతినిధ్యం కొన్ని ఉన్నాయి కాబట్టి సో అక్కడ బీఆర్ఎస్ లో ఉన్న దళితులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు బీజేపీలో కూడా గెలిచిన తర్వాత ఒక్క రిజర్వ్ సీటు వాళ్ళు గెలవలేకపోయారు. ఒకటి ఆదిలాబాద్ రిజర్వ్ సీట్ అదొకటి గెలిచినట్టు నెక్స్ట్ గెలిచినప్పుడు కూడా మంత్రివర్గంలో నువ్వు ఇది ఉన్నత వర్గాలకి ఇచ్చావు, అంటే బీసీ అని చెప్పుకున్నా కానీ మున్నూరు కాపు ఆయన ఈయన రెడ్డి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చారు తప్ప దళితులకి ప్రాతినిధ్యం బీజేపీలో లేదు. కాబట్టి బీఆర్ఎస్ లో ఉన్న దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ లో ఆల్రెడీ దళితుల వాక్యూమ్ లేదు కాబట్టి ఆ వాక్యూమ్ ఫిలప్ చేయడానికి బీఆర్ఎస్ నుంచి టీడీపీకే మొగ్గుపోవడానికి, టీడీపీ సైడ్ వాళ్ళు టర్న్ అవడానికి అవకాశం ఉంది దళితుల్లో, అదేవిధంగా వెనకబడిన వర్గాల్లో. అదేవిధంగా ఏంటంటే మిగతా ఉన్నత బ్రాహ్మణుల్లో కానీ, వైశ్యుల్లో కానీ, కమ్మల్లో కానీ, ఇంకా మిగతా వెలమల్లో కానీ, వెలమలో ఏమైపోయింది అక్కడ అధికారం లేరు, ఇంకా అతనితో లాభం లేదనుకున్నప్పుడు న్యాచురల్ గా కాంగ్రెస్ కు పోయే బదులు, అదేవిధంగా ఒకప్పుడు విద్యాసాగర్ రావు వాళ్ళు ఉన్నప్పుడు వెలమాస్కి బీజేపీలో ప్రాతినిధ్యం ఉండేది. ఇవాళ బీజేపీలో కూడా వెలమలకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఆయన రఘునందన్ రావు గెలిచినప్పటికి కూడా అతని విషయంలో అంత ప్రాతినిధ్యంగా వాళ్ళు తీసుకోరు కాబట్టి సో న్యాచురల్ గా వాళ్ళు ఏం చేస్తారంటే వెలమ సామాజిక వర్గం కానీ, బ్రాహ్మణులు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే సో బ్రాహ్మణులకు కూడా ఏదైతే మన శ్రీధర్ బాబు మూలంగా కూడా కాంగ్రెస్ లో వాళ్ళకి వాక్యూమ్ లేదని చెప్పొచ్చు కొంతవరకు. అయితే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి బ్రాహ్మణులు కానీ, మిగతా ఎవరైతే దళితులు, వెనకబడిన వర్గాలు, ఉన్నత వర్గాల వాళ్ళు అదర్ దాన్ రెడ్డిస్, ఈవెన్ రెడ్డిస్ లో కూడా అక్కడ పొసగలేమన్నప్పుడు న్యాచురల్ గా టీడీపీ అయిపోయి చూస్తారు. కాంగ్రెస్ లో రెడ్డిస్ వాక్యూమ్ లేదు, ఆల్రెడీ వాళ్ళ అధికారంలో ఉన్నారు. సో వాళ్ళకి వ్యతిరేకంగా ఉండే రెడ్డి వర్గం సంబంధించిన వాళ్ళు వాక్యూమ్ ఫిలప్ చేయడానికి టీడీపీలో రావడానికి కూడా ప్రయత్నం చేసి అన్ని రకాలుగా కూడా అప్పుడు ప్రధాన పోటీ కాంగ్రెస్ టీడీపీ అనే విధంగా వచ్చే అవకాశాలు అయితే మాత్రం స్పష్టంగా కనబడుతుంది. అయితే అది ఒక అంచనా. సో దాన్ని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ గనక మరి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళకి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మన ఎన్నికల్లో ఎట్లయితే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారో అట్లా ఇచ్చినట్టయితే ఆయన కూడా వీళ్ళెవరూ పోకుండా ఆపుకునే ప్రయత్నం చేయగలుగుతాడు. అట్లా కాకుండా అదే విధంగా అధిష్టానంతో అడ్డం పెట్టుకుని వాళ్ళు అక్కడ మరి సరైన అంటే అవగాహన లేని పొరపాటు రాజకీయాలు చేస్తే దాన్ని చెడ్డబాటు మాట్లాడటం బాగోదు. కానీ పొరపాట్లు చేయకుండా ఉంటే మంచిది, పొరపాట్లు చేస్తే కనుక న్యాచురల్ గా టీడీపీకి అవకాశాలు వస్తాయి. బీజేపీకి అయితే మాత్రం అవకాశం రాదు. అల్టిమేట్ గా ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏ అలయన్స్ లో ఉంది కాబట్టి బీజేపీ కూడా టీడీపీతో అలయన్స్ బీజేపీకి అవకాశం రాదు అనేసి మీరు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. బీజేపీకి వాక్యూమ్ ఫిల్ చేసే అవకాశం రాదు, కానీ టీడీపీ ఎన్డీఏ అలయన్స్ లో ఉంది కాబట్టి, జనసేన కూడా ఉంది కాబట్టి జనసేన పరంగా కూడా వాళ్ళ సామాజిక వర్గం, కాపు సామాజిక ఓట్లు కూడా హైదరాబాద్ సిటీ, ఖమ్మం కొన్ని ప్రాంతాల్లో బాగానే ఉన్నాయి, మున్నూరు కాపు కానీ. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కనుక చేసినట్టయితే
అదే ఎన్డీఏగా ఇక్కడ కనుక వస్తే కాంగ్రెస్ కి ధీటుగా వస్తారు. కాకపోతే ఏంటంటే బీజేపీ వాళ్ళు 8 ఎంపీలు గెలిచాం కదని అత్యాశకు పోతే మాత్రం మళ్ళీ బొక్కబోర్లో పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి దాని మీద లోకల్ బాడీస్ లో కూడా బలమైన ప్రత్యర్థులకి బలమైన నాయకులకి సీట్లు ఇచ్చి పోటీ పెట్టినట్టయితే ఉమ్మడి అవకాశాలు ఉండి కాంగ్రెస్ ఎన్డీఏ అక్కడ వైసీపీ ఎన్డీఏ ఎట్లా ఇక్కడ కాంగ్రెస్ ఎన్డీఏ ఓటా పడిపోయి ఇంకా ఈ టీఆర్ఎస్ అనేది అడ్రస్ గలంత ఈ పరిస్థితులు అయితే వస్తాయి. అదే విధంగా కూడా 2029 నాటికి కూడా వైసీపీ కూడా నేను అనుకుంటాం కాంగ్రెస్ కనుక సరైన ఎత్తుగడలు వేసి దాన్ని బలోపేతం చేసి ఎవరైతే పాత పెద్ద పెద్ద పొత్స లాంటి రఘువీరారెడ్డి లాంటి అనేక మంది మాజీ పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఫ్రంట్ లైన్ లో తీసుకొచ్చి అదే విధంగా వైసీపీలో ఓడిపోయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇట్లాంటి నాయకులందరినీ కూడా కాంగ్రెస్ లోకి తీసుకెళ్లి కనుక వాళ్ళు ఆల్టర్నేటివ్ టీడీపీ ఎలయన్స్ కి కాంగ్రెస్ అని చెప్పి కాంగ్రెస్ వైపు ఎప్పుడైతే దళితులను తర్వాత మైనార్టీస్ కాంగ్రెస్ ఫస్ట్ నుంచి ఓట్ బ్యాంకు వైసీపీకి షిఫ్ట్ అయింది కనుక వెనక్కి లాక్కున్నట్టయితే ఖచ్చితంగా మళ్ళీ ఎక్కడ కూడా వైసీపీ అనేది అడ్రస్ లేని పరిస్థితులు వస్తుంది. అండ్ సార్ నాకు ఒక డౌట్, నాతో పాటు చాలా మంది సామాన్యుల నుంచి కూడా ఒక మోస్తరు నాయకుల వరకు కూడా ఉన్న సందేహం ఏంటినంటే ఇప్పుడు ఏపీలో ఎలాగైతే కూటమి ఉందో బీజేపీ జనసేన తెలుగుదేశం, ఇప్పుడు సైలెంట్ గా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఒక్కసారిగా వచ్చి టీటీడీపీ అధ్యక్షుడిని ప్రకటిస్తాము అని చెప్పడము, ఇక్కడ రేవంత్ రెడ్డితో భేటీ కావడం, ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడుతో పాటే జనసేన కూడా వస్తుంది ఇక్కడికి. సో ఇక్కడ మళ్ళీ కూటమి ఏర్పడుతుంది అనేసి ఒక సందేహం ఉంది. అంటే ఇప్పటికిప్పుడు కాకపోయినా ఇప్పుడు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో అదే కూటమి నడుస్తుంది. అదే ప్రయత్నం ఇక్కడ కూడా రావచ్చు, రాకూడదని ఏం లేదు. అదే విధంగా ఎన్డీఏ అలయన్స్ లో అప్పుడు చంద్రబాబు గారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ప్రధాన పాత్ర పోషిస్తారు నితీష్ కుమార్ తో పాటుగా. బీజేపీ తర్వాత ప్రధాన పార్టీలు టీడీపీ, నితీష్ కుమార్లు జనతా దళ యూ ఉంది కాబట్టి సో న్యాచురల్ గా ఏమవుతుందంటే ఆ దిశగా కూడా ఆలోచించే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికిప్పుడు అది కార్యరూపం దాల్తాని కాదు, కానీ ఇప్పటికిప్పుడు ఏమవుతుందంటే జనసేన అంటే బీజేపీ మూలంగా కానీ ఇంకో రకంగా ఏ రకంగా అయినప్పటికీ కూడా బీజేపీ వాళ్ళు ఎలయన్స్ పేరు చెప్పి జనసేన రంగంలోకి దించి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పొరపాటు జరిగిందని నేను అనుకుంటున్నాను. పొరపాటుగా అవ్వచ్చు కాకపోవచ్చు వాళ్ళ దృష్టిలో, నా దృష్టిలో పొరపాటు అని నా ఎనాలిసిస్, నా విశ్లేషణ. కాబట్టి అది కొంత ఇదైనప్పటికీ కూడా భవిష్యత్తులో ఎందుకంటే జనాలు విమర్శ చేయడానికి ఒక అవకాశం, ఆయన ఒక కుకటపల్లి తప్ప ఎక్కడా కూడా డిపాజిట్ లాంటి పరిస్థితి చూసాం కాబట్టి ఈవెన్ ఖమ్మం జిల్లాలో కానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో కానీ ఎక్కడా కూడా ఒక్క కుకటపల్లినే 30-40,000 ఓట్లు వచ్చింది తప్ప ఎక్కడ రాని పరిస్థితి కూడా అది విమర్శలకి ఒక అవకాశం వచ్చి భవిష్యత్ ప్రణాళికకి అది కొంత బీజేపీ గండి కొట్టే పరిస్థితి చేసింది అనేది భావించాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా రేపు ఏంటంటే వాళ్ళు సరైన దిశలో కనుక ముందుకెళ్ళినట్టయితే ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా చాలా మంది బీజేపీలో చేరారు. వాళ్ళు న్యాచురల్ గా ఏం చేస్తారు, అక్కడ అవకాశాలు లేని వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు వెనక్కి ఏది మనం ఏంటంటామే అవి గతంలో కాలు ఇచ్చారు కాంగ్రెస్ బీజేపీ స్వగృహ అని చెప్పి మీ సొంత గుడికి రండి మనకి కాలు ఇచ్చినట్టుగా అట్లా చేసినట్టయితే కాంగ్రెస్ అక్కడ ఇక్కడ టీడీపీ ఇక్కడ చేసినట్టయితే న్యాచురల్ గా ఆ పరిస్థితులు రావటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా కాదు కానీ అది ఫీల్డ్ లెవెల్లో కరెక్ట్ గా అది కెమిస్ట్రీ వర్కౌట్ అయితే కనుక ఖచ్చితంగా ఆ పరిస్థితులు అయితే వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే బీజేపీ వాళ్ళు కూడా టీడీపీని ముందు పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితులే వస్తాయి. ఇక్కడ మేము 8 సీట్లు గెలిచాం కదా అని బలపనుకుంటే మాత్రం మరో భంగపాటు మళ్ళీ కాంగ్రెస్ కి అవకాశాలు